రెజల్యూషన్స్ ఏదైతే స్పెషల్ జనరల్ బాడీ మీటింగ్లో పాస్ అయినాయో ఇవన్నీ కూడా కరెక్టేనని చెప్పి హైకోర్టు తీర్మానం ఇవ్వడము, సెక్రటరీస్ ఏదైతే ఓటేశారో వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. క్రికెట్ మళ్ళీ హైదరాబాద్లో పైకెత్తుకు రావాలి, ఏదైతే సెలక్షన్ ప్రాసెస్లో అందరు క్రికెటర్స్కి ఒక మంచి అవకాశం కల్పించాలి, అడ్మినిస్ట్రేషన్ మంచిగా చెయ్యాలి అని చెప్పి అందరు సెక్రటరీస్ ఈసారి ఓటు వేయడం జరిగింది. హైకోర్టు ఆదేశాల ప్రకారంగా ఏదైతే 2 మెంబర్ జడ్జెస్ కమిటీ వేశారో అడ్మినిస్ట్రేటర్స్గా మేమందరూ వారికి సహాయపడుతూ మళ్ళీ హైదరాబాద్ క్రికెట్ని మంచి రోజులు రావడానికి మేమందరం కూడా మా కమిటీ మెంబర్స్ అందరం కూడా ప్రయత్నించి ప్రజల ఆశ ఏదైతే ఉందో, ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉందో ఈ అసోసియేషన్ పేరు మంచిగా తెచ్చుకొని మళ్ళీ మనమందరం కూడా క్రికెట్ హైదరాబాద్ మన తెలంగాణ ప్రాంతంలోనే మంచి రోజులు వస్తాయని చెప్పి మేమందరము నమ్మకంతో ఉన్నాము. మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారికి ఉంది 31 జిల్లాలలో ఇంకా మారుమూరు ప్రాంతాలలో నుంచి కూడా క్రికెటర్స్ అందరూ కూడా వారికి ఒక మంచి అవకాశం ఇప్పించాలి, అక్కడ క్రికెట్ కూడా పైకెదుగు తీసుకెళ్లాలని చెప్పి వారి ఆశ ఏదైతే ఉందో మేమందరం కూడా మంచిగా పనిచేసి ఆ ఆశను పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ విశ్వాసం ఇప్పిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ప్యానెల్ ని గెలిపించినందుకు మా స్నేహితులందరికీ కూడా మేము కృతజ్ఞతలు చెప్తున్నాం.